నా పేరు శ్రీరామ్ శర్మ. కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్కి అతిపెద్ద బెనిఫిట్స్ ఇస్తుంది జనవరి 1, 2026 నుంచి. సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు డబ్బులు ఏమీ ఉండవు కాబట్టి నెలకి 9,000 రూపాయలు జనవరి నుంచి ఇవ్వబోతోంది. చాలామంది సీనియర్ సిటిజన్స్కు ఇప్పుడున్న పెన్షన్ సరిపోవట్లేదని గుర్తించి ఈ ఆర్థిక సాయం ఇవ్వడానికి డిసైడ్ చేసింది. 70 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కు గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తోంది. 5 లక్షల దాకా ట్రీట్మెంట్ కోసం ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో బిల్లులు ఎక్కువ పే చేయాలన్న భయం ఇకపై సీనియర్ సిటిజన్స్కు ఉండనవసరం లేదు. జనవరి 1, 2026 నుంచి సీనియర్ సిటిజన్స్కు ఆరోగ్య విషయంలో వరి అవసరం లేదు అని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ట్రైన్స్లోనూ బస్సుల్లోనూ సీనియర్ సిటిజన్స్కు ఈవెన్ కొన్ని ఫ్లైట్లలోనూ కూడా డిస్కౌంట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. కోర్టులలో సీనియర్ సిటిజన్స్కు కేసులను ప్రిఫరెన్స్ ఇస్తుంది, డిస్పోజల్ చేయాలి త్వరితగతిన అని. సీనియర్ సిటిజన్స్కు కేంద్ర ప్రభుత్వం చాలా చక్కటి అవకాశాలు ఇవ్వడానికి ముందుకొస్తోంది. ఈ అవకాశాలను సీనియర్ సిటిజన్స్ సద్వినియోగపరచుకోవాలని అందరూ అంటున్నారు.